పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశావాహులకు ఆ సీటు హాట్ కేక్ లా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యుల టికెట్ రేసులో ఉండగా ఇప్పుడు మరికొన్ని కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. తమకంటే తమకే అవకాశం కల్పించాలి అంటూ పార్టీ సీనియర్లు బహిరంగంగా కోరుతున్నారు. ఇలా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న డజన్ మంది లీడర్లు ఎవరి ప్రయత్నాల్లో వారుంటే అధిష్టానం మాత్రం రాహుల్ గాంధీని ఇక్కడి నుండి పోటీ చేయించాలని భావిస్తోంది. పొత్తుల్లో భాగంగా ఈ సీటును తమకు కేటాయించాలని సిపిఐ పట్టుబడుతూ ఉండడం ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాల కంటే ఖమ్మం పార్లమెంట్ స్థానంపై అందరి కన్ను పడింది. ఇక్కడి నుండి పోటీ చేస్తే గెలుపు నల్లేరు మీద నడకేనని భావిస్తున్నారు నేతలు. అందుకే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు ఇంతగా ఆశావహులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఇక సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ రాజకీయాల్లో ఉంటూ సోనియా కుటుంబానికి వీర విధేయుడిగా చెప్పుకునే వీహెచ్ కూడా ఇక్కడి నుండే బరిలో దిగుతారంటూ పట్టుపడుతున్నారు. తనకంటే అర్హతలెవరికి ఉన్నాయో చెప్పాలని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమ కుమార్ రీసెంట్ గా రేసులోకొచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ గా పాలిటిక్స్ చేసే ఆయన ఇటీవల ఖమ్మం డీసీసీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖమ్మం పార్లమెంట్ టికెట్ తనకివ్వాలని హైకమాండ్ను కోరారు. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్తో పాటు వ్యాపారవేత్త వీవీసీ రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. మరో సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరికి కాంగ్రెస్ ఇటీవల రాజ్యసభ సీటు కేటాయించడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. లేదంటే ఆమె కూడా రేసులో ఉండేవారే. తొలుత రాష్ట్ర నాయకత్వం సోనియాను ఖమ్మం నుండి పోటీ చేయించాలని భావించగా ఆమె రాజ్యసభకు వెళ్లడంతో రాహుల్ గాంధీని అయినా పోటీ చేయించాలని భావిస్తోంది. రాహుల్ గాంధీ పోటీ చేయని పక్షంలో కాంగ్రెస్లో ఈ సీటు కోసం తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. మరోవైపు కామ్రేడ్లు కూడా ఖమ్మం సీటుపై గురిపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఒక్క అసెంబ్లీ సీటుతో సరిపెట్టుకున్న సిపిఐ ఇప్పుడు తమకొక పార్లమెంట్ సీటు కేటాయించాలనే ప్రపోజల్ పెట్టింది. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్తో చర్చలు జరిపినప్పటికీ పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నిర్ణయం హైకమాండ్దేనని స్పష్టం చేసింది తెలంగాణ కాంగ్రెస్. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సిపిఐ జాతీయ నేతలు చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలో తమకు పట్టున్న 5 ఆప్షన్లను కామ్రేడ్ల ముందుకు తెస్తున్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి స్థానాల్లో ఏదో ఒకటి కేటాయించాలని కోరుతున్నారు. ఇటీవల కొత్తగూడెం అసెంబ్లీ సీటును గెలుచుకోవడంతో పాటు సంస్థాగతంగా బలంగా ఉన్న ఖమ్మం పార్లమెంట్ స్థానం వైపే సిపిఐ మొగ్గు చూపుతోంది. రెండు 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో సిపిఐ పొత్తు పెట్టుకోగా ఖమ్మం సీటును సిపిఐకి ఇచ్చారు. ఆ పార్టీకి అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కె నారాయణ ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. మళ్లీ ఇప్పుడు తమకే కేటాయించాలని సిపిఐ కోరుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో హాట్ కేక్లా మారిపోయిన ఖమ్మం ఎంపీ సీటు చివరకు ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.